చేయకుండా ఆచారం అనగానే మనం పాటించకూడదు, క్రైస్తవులుగా మనం పాటించకూడదు అనేటువంటి వైఖరి కాకుండా ఏవి మనం పాటించాలి, ఏవి పాటించకూడదు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనము కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీ తల మీద ముసుగేసినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ, అంటే మనం అవన్నీ చదవట్లేదే కానీ 16వ వచనంలో ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఇక చూడండి, అంటే స్త్రీ తల మీద ముసుగేసినటువంటి విషయాల గురించి పైన మాట్లాడుతూ వచ్చాడు. మొదటి నుంచి కూడా దేవుడు స్త్రీని ఒక ఉద్దేశంతో పుట్టించాడు. స్త్రీకి శిరస్సుగా దేవుడు పురుషుని నియమించాడు. కాబట్టి స్త్రీ సంఘములో తల మీద ముసుగేసుకోవాలి. నేను ముసుగేసుకోను అంటే ఎంటుకలు కత్తిరించుకోవాలి అని చెప్పుకొస్తూ వచ్చాడు. చెప్పుకొస్తూ వచ్చి కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు. మీలో మీరే యోచించుకునండి. 13వ వచనంలో స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? ఒకసారి మీకు మీరే ఆలోచన చేసుకోండి అంటున్నాడు. స్త్రీ తల మీద ముసుగేసుకోకుండా ప్రార్థన చేస్తే అది సరిపోతుందా? సరిపోదు. అలాగనే పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. పురుషులు కూడా స్త్రీల్లాగా వెంట్రుకలు పెంచుకొని జడేసుకుంటే ఎలా ఉంటుంది? చూడటానికి బాగోదు, అది పద్ధతి కాదు అది అని ఇలా చెప్పుకొస్తూ చివరికి ఏమంటున్నాడంటే ఎవడైనా కలహప్రియుడిగా కనబడినలా. చెప్పింది వినకుండా కొంతమంది వాదన పెట్టుకుంటారు, గొడవ పడుతుంటారు. పెంచుకుంటే తప్పేంటి, స్త్రీ ముసుగు లేకపోతే ఏమైంది అంటే అడ్డంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడలా మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. ఎట్టి ఆచారము? కలహపడేటువంటిది. క్రైస్తవుల్లో గొడవ పెట్టినటువంటి ఆచారం అనేటువంటిది లేదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు నోరు మూసుకొని దాన్ని చేస్తారు. ఇది మంచా, ఇది చెడా, ఇది మనకు ఉపయోగమా కాదా, ఇవేవి ఆలోచించరు. అబ్రహామును దేవుడు నీ దేశం వదిలిపెట్టి రా అన్నాడు. ఏం మాట్లాడలా? నీకు ఒకడైనా నీ కొడుకుని మోరియా పర్వతం మీద తీసుకెళ్లి దహన బలికి అర్పించన్నాడు. ఏం మాట్లాడలా? బుద్ధుందా లేదా నీకు? ఒక్కగానొక్క కొడుకు నువ్వే అంటున్నావు, నీ తెలుసు కదా నాకుంది ఒక్కడే కొడుకు, వాడిని బలి ఇమ్మంటున్నావు ఏంటి? మరి నా జీవితం ఏంటి, నా ఆస్తి ఏడిపోవాలి? గొడవ పడలా దేవునితో. కలహప్రియుడు అంటే ఎవరంటే చెప్పిన దాన్ని వినకుండా ప్రశ్నలు వేసేవాడు. బాప్తీసం తీసుకోండి అంటే వీళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడే తీసుకోవాలా? నేర్చుకోవద్దా? వయసు రావద్దా? ప్రతివాడు బాప్తీసం పొందండి అని అంటే కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. వయసు వాళ్ళు తీసుకోకూడదులేండి, వయసు వాళ్ళు తీసుకోకూడదు బాప్తీసం. ఇప్పుడు ఎవరు తీసుకోవాలంట? అంత అయిపోయినాక బాప్తీసం తీసుకోవాలండి. అంటే ఒక మాట చెప్పినప్పుడు ఎదురు మాట్లాడితే వాడు గొడవలు పడేవాడు అంటారు. ఒక మాట చెప్పినప్పుడు నోరు మూసుకొని దాన్ని పాటించాలి అంతే, ప్రశ్నలు వేయకూడదు. దేవునికే మనం ప్రశ్నలు వేసే అంత స్థాయి మనకుందా? ప్రతివాడు బాప్తీసం పొందండి అంటే ప్రతివాడు అంటే ఎవరు? అందులో యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తికి నేను పాపినని తెలిసినప్పుడు, యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలిసినప్పుడు బాప్తీసం పొందాల్సిందే. ఇంక ఎదురు మాట్లాడకూడదు. ఇక్కడ కూడా ముసుగేసుకోవాలి అని చెప్తుంటే అదేం కుదరదు అని ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి. పౌలు అంటున్నాడు, మాలో కానీ దేవుని సంఘములో కానీ ఇట్టి ఆచారం లేదు, గొడవపడే ఆచారం లేదు. దేవుడు మాకేదని చెప్తే మేము నోరు మూసుకొని వింటాం. ఏం మాట్లాడం మేము? అదెందుకు ఇలాగా, ఇదెందుకు ఇలాగా? సంఘం ఒకటే, విశ్వాసం ఒకటే. ఎదురు మాట్లాడలేవు, ఇంకా ఎదురు లేవు. ఇంకా అది క్రైస్తవుల యొక్క ఆచారం. అంటే ఇక్కడ ఎందుకు తీశానంటే ఈ మాట, ఆచారం అనేటువంటి పదం వాడాడు.
ఆచారం అనేటువంటి పదమే తప్పు అయితే పౌలు ఎందుకు వాడతాడు? ఒకసారి మనము ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. ఆచారం, పండుగ అనేటువంటి ఒక ఆచారం. మరి పౌలు దీన్ని ప్రకటించాడు. ఏం ఆచరిద్దామని అంటున్నాడు? పస్కా పండుగ. ఇశ్రాయేలీయులేమో వాళ్ళు గతంలో పస్కా పండుగ ఆచరించారు. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా పస్కా పండుగ ఆచరిస్తాము. ఎలా అంటే పాతదైనటువంటి పులిపిండితో కాదు, దుర్మార్గత దుష్టత్వం అనేటువంటి పులిపిండితో కాదు, నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. ఇశ్రాయేలీయులు కూడా పస్కా పండుగ ఆచరించారు. వాళ్ళు కూడా పులి అని పిండినే ఉపయోగించారు. అప్పుడప్పుడు పిండి పిసకటం, రొట్టెలు చేయటం, దాన్ని పులి అని రొట్టెలు అంటారు. నిన్న మొన్న పిసికినటువంటి పిండిని ఇశ్రాయేలు వాడతారు. మనమేం వాస్తవానికి దోశలు, మనం పులిసినటువంటి పిండితో దోశలు వేసుకుంటాం. రొట్టెలు చేసుకోవాలనుకుంటే మనం అప్పుడప్పుడే మనం తయారు చేసుకుంటాం. కానీ ఇశ్రాయేలు అలా కాదు. గోధుమ పిండిని వాళ్ళు మనం ఎలాగైతే అట్లకి మనము 2 రోజులు 3 రోజులు పొలయి పెడుతున్నామో, అలాగనే వాళ్ళు రొట్టెలు కూడా పులిసినటువంటి పిండితో రొట్టెలు చేసుకునేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళు పులిసినటువంటి పిండితో రొట్టెలు తినేవాళ్ళు. అప్పుడప్పుడు రొట్టెలు చేసుకుని తినే అలవాటు వాళ్ళకి లేదు. ఆ పిండి 2 రోజులు 3 రోజులు పులియాలి, గోధుమ పిండి. మనకు అది తెలియదు, మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా దోశ పిండే 2 రోజులు 3 రోజులు మనం పులియ పెడతాం. కానీ ఈ పస్కా పండుగ అప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే పులియని రొట్టెలు అప్పుడప్పుడు తయారు చేసుకోవటం. వాళ్ళేమో భౌతికమైనటువంటి గోధుమ పిండి వాడతారు. కానీ మనము నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. కాబట్టి ఆచారం అనేటువంటి పదం తప్పు కాదు. మన పాఠానికి మనం వద్దాము. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మొదటిదేమో దేవుడు నియమించేటువంటి ఆజ్ఞలు. దాన్ని ఆచారాలు అనొచ్చు, పద్ధతులు అనొచ్చు, కట్టడలు అనొచ్చు, ఏమని అనొచ్చు. దేవుడు కొన్ని నియమిస్తాడు. ఆ తర్వాత మనుషులు కొన్ని నియమిస్తారు. మీకు ఇది జ్ఞాపకం చేస్తారు. ఒకప్పుడు సమాజంలో ఇంత జ్ఞానం లేదు. చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అందుకే అప్పట్లో మేధావులు ఏం చేసేవాళ్ళంటే జ్ఞానాన్ని సమాజంతో పంచుకునేవాళ్ళు. ఉదాహరణ కొన్ని చెప్తాను. పెద్దోడు కంటే చిన్నోడు కొద్దిగా తక్కువ ఉండాలి అంటారు. ఫౌండేషన్ వేసేటప్పుడు పెద్దోడు కంటే చిన్నోడు 1 అంగుళమైన తక్కువ ఉండాలి అంటారు. ఎందుకు అలా నియమించి ఉంటారు? లేదు, బరువు మీద బరువు వేయకూడదు అంటారు. ఇంట్లో ఏమైనా ప్రెగ్నెన్సీతో ఉంటే నువ్వేం పనులు చేయకూడదు అంటారు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ నియమాలు? వాటికి ఒక అర్థం ఉంది, దాంట్లో కొంత జ్ఞానం ఉంది. పెద్దోడంటే ఎవరు ఇంటికి? చూడండి, పెద్దోడిని అందరు గౌరవించాలి. అందుకే ఫౌండేషన్ కూడా తక్కువ ఎందుకు ఉండాలంటారంటే అన్నన్ని డామినేట్ చేయకూడదు. ఇంటికి పెద్దోడు గౌరవించాలి. ఇప్పుడు మనకి కనబడట్లేదు, కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఇంట్లో అందరికీ పెళ్ళయ్యేదాకా వేరుపడే వాళ్ళు కాదు. సో ఇప్పుడు పెద్దోడు మొదట్లో పెళ్లి చేసుకుంటాడు కదా, ఆఖరి తమ్ముడికి లేదా ఆఖరి చెల్లికి పెళ్ళయ్యే వరకు వాడు వేరుపడటానికి లేదు. అంటే వాడు తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు కుటుంబం కోసం కష్టపడతాడు. ఆ తర్వాత అందరికి పెళ్ళైన తర్వాత ఇంక ఏర్లు పడతాడు. వీడి చిన్నోడికి అప్పుడే పెళ్ళయింది, వాడు వయసులో ఉన్నాడు కాబట్టి వాడు కష్టపడి పని చేసుకుంటాడు, వాడు బ్రతకగలుగుతాడు, సంపాదించుకుంటాడు. పెద్దోడికి దాదాపుగా వయసు అయిపోయింది, వాడి కష్టం మొత్తం తమ్ముళ్ళ కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వాడు వేరుపడి ఏం సంపాదిస్తాడు? అందుకే ఆ కృతజ్ఞత తమ్ముళ్ళు చూపించాలి. పెద్దోడిని ఎప్పుడు కూడా గౌరవించాలి. మా అన్న మాకంటే గొప్ప, మేము ఆయనకంటే తక్కువ అనేటట్లుగా ఉండటానికి పెద్దలు ఏం చేశారంటే, అబ్బాయి నువ్వు మీ అన్నకంటే 1 అంగుళం తక్కువ ఉండాలా అంటాడు.
అంటే ప్రతి నియమానికి ఒకటి ఉంటుంది. అలాగనే బరువు మీద బరువు వేయకూడదు. ఎందుకు వచ్చింది ఆచారం? ఒక స్త్రీ గర్భవతిగా ఉందంటే రేపు డెలివరీ ఎలా ఉంటుందో తెలియదు. ఆపరేషన్ కావచ్చు, ప్రాణాపాయ పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు పొదుపు చేసుకోవాలి అనేటువంటి కోణంలో పెద్దలు ఏం చేశారంటే, అబ్బాయి నువ్వు ఏ పని చేయడానికి ఇల్లేదు, ఆ అమ్మాయి కడుపుతో ఉంది అంటే. ఇలా చాలా ఆచారాలు ఉన్నాయి. అంటే జ్ఞానవంతులు సమాజం యొక్క మేలు కోరి కొన్ని సిద్ధాంతాలు పెట్టారు. అయితే దీన్ని కొంతమంది అపార్థం చేసుకొని, ముఖ్యంగా పాస్టర్లు అనేవాళ్ళే, మన క్రైస్తవులం మనం ఏ ఆచారాలు పాటించకూడదు, మనకి ఏ ఆచారాలు లేవు, మనకి దేవుడు చెప్పింది మనం చేయాలా అని మొండిగా మాట్లాడుతుంటారు. చూడండి, మరలా చెప్తున్నాను, ఆచారముల్లో కొన్ని కలుషితం అయిపోయాయి. ఆచారాలు మంచియే, కానీ ఈ ఆచారాల్లో కొన్ని కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, అన్య జనముల ఆచారములు, జనముల ఆచారములు. అంటే కొంతమంది మేధావులు కాకుండా ఒక విధిని ప్రవేశపెట్టేవాడు. నేను రాశాను అక్కడ, ఎవరు చెప్పినా అవి మనుషులకు మేలుకరంగా ఉండాలి, మనుషులందరూ ఉపయోగపడే విధంగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్, జ్ఞానం గలవారు, అనుభవం గలవారు చెప్పాలా. నేను చెప్తాను, ఆయనైనా చెప్పేది, నేను కూడా నీకు నియమాలు చెప్తాను అంటే కుదరదు. జ్ఞానవంతులు చెప్పాలి, అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి తెలుస్తుందండి మంచి ఏదో చెడు ఏదో. కాబట్టి ఇలా ఇది సరిగా లేనప్పుడు ఆచారాల్లో కూడా కొన్ని కల్తీలు వచ్చినాయి, కలుషితం అయిపోయాయి. ఈరోజు చాలా ఆచారాల్లో కూడా కలుషితం అయిపోయింది. అందుకే ఇన్ని ఆయన చెప్తున్నాడంటే, అన్ని జనముల ఆచారంలో అభ్యసింపకూడి కలుషితమైన ఒకటి చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పటికి కూడా మనోళ్ళు చంద్రుడు స్టార్టింగ్లో, గతం కూడా చెప్పాను కదా, సంవత్సరాలు లెక్కేసేటప్పుడు కొంతమంది ఏమో చంద్రుడిని దృష్టిలో పెట్టుకొని క్యాలెండర్ తయారు చేశారు, కొంతమంది ఏమో సూర్యుడిని దృష్టిలో ఉంచుకొని క్యాలెండర్ తయారు చేశారు. మనం జనవరి ఫిబ్రవరి వాడుతున్నామే, అది సూర్యుడిని సంబంధించిన క్యాలెండర్. అది మన తెలుగు క్యాలెండర్ కానీ, ముస్లింలు వాడేది కానీ, ఆనాడు యూదులు వాడేటువంటి క్యాలెండర్ కానీ, అవేమో చంద్రుడిని అనుసరించినటువంటి క్యాలెండరు. నెలపొడు పంటాం కదా, ఆ రోజు 1వ తారీఖు అనమాట. 1వ తారీఖు అయితే చాలా మంది నెలపొడుపు రోజున మనలకు ఆచారం ఏంటంటే, అది కంట్లో పడిందంటే అమ్మో ఇంకెవరు ముఖాలు చూడరు, ఎవరు ముఖాలు పడితే వాళ్ళ ముఖాలు చూడరు. ఆ రోజు ఆ చంద్రుని చూసి వెంటనే ఒక మంచి ముఖం చూస్తే ఆ నెల మొత్తం మనము సంతోషంగా ఉంటాము అని నమ్ముతారు. ఇది అన్య జనముల ఆచారం, అది కలుషితమైనటువంటి ఆచారం. అది ఆ తర్వాత పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేస్తే అది క్షేమము అన్నట్లుగా ఒక ఆచారం చేశారు. ఇందులో కొంత వాస్తవం ఉంది, కొంత కలుషితం ఉంది. పొద్దున్నే సూర్యరశ్మి మన మీద పడితే అది ఆరోగ్యం, పొద్దున కానీ సాయంత్రం కానీ సూర్యరశ్మి మన మీద పడితే ఆరోగ్యం. కానీ మన వాళ్ళు ఆరోగ్యం అంటే అది ఎండ్రని చెప్పి సూర్యదేవునికి ఉదయం లేచి నమస్కారం చేస్తే, దండం పెడితే నీకు మేలు జరుగుద్ది అంటే అప్పుడు వీడి మాట వింటాడు. అరే నీ ఆరోగ్యం బాగుంటుందంటే వింటాడా? ఎండో. ఆయన దేవుడు, సూర్యుడు అంటే దేవుడు. నువ్వు పొద్దున్న లేచి ఆయన దండం పెట్టుకుంటే ఆ రోజు మొత్తం నీకు మేలు జరుగుద్ది. అలా కొన్ని ఆచారాలు ఏమైపోయినాయి అంటే కలుషితం అయిపోయాయి. అన్నిటిని మనం అలా అనకూడదు. మేలేదో కేడేదో మనము పరిశోధించాలి, అనుభవాలను మనము తెలుసుకోవాలి. కొలస్సై పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఇలాంటి విషయాలు ప్రస్తావించాడు. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠం విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను,
జ్ఞాన రూపకమైనవేని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అదే కొంత మనము పరిశీలన చేయాలి. మనుషుల పద్ధతులు, ఆజ్ఞలు అన్ని తప్పు కాదు. వాటిలో కొన్ని కలుషితమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కొంతమంది చేత్తో పట్టుకోవద్దు అంటారు, కొంతమంది అది రుచి చూడవద్దు అంటారు, కొంతమంది అది ముట్టుకోవద్దు అంటారు. అవి వ్యర్థమైనటువంటి ఆచారాలు. అవి వాడుకొనుడి చేత అవి నశించిపోతాయి. చేత పట్టుకోవద్దు అంటాడు, అమ్మో అది ప్రమాదం, సస్తావరా, శాపం తొలుదురు అంటారు. నేను పట్టుకుంటే ఏమైంది? ఏం కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం అందరం కూడా అన్యజనులమే. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు మనం అందరం అన్యజనులమే. రకరకాల దేవతలు మనం కలిసి ఉండొచ్చు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ ఫోటోలు మొత్తం తీసుకెళ్లి పగలగొట్టంటారంటే ఎవరు డేర్ చేస్తాడు? ఎవరు డేర్ చేయరు. అమ్మో ఏమంటే మనం మారాము, ఓకే, కాకపోతే ఆ ఫోటోలు ఏం చేస్తాను, నేను భద్రంగా పెట్టిలో దాచి పెడతాను, లేకపోతే ఎవరికైనా ఇస్తాను, అంతేగాని పగలగొట్టడం అంటారంటే అమ్మో అంటారు. భయం. అంటే మనకి ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, అవి వాస్తవమైనటువంటి నమ్మకం మనలో ఇంకా ఉంది. అలాంటి విషయాల్లో మనము పొరపాటు చేస్తాం. కాబట్టి విషయం ఏంటంటే దేవుని యొక్క నియమాలు ఉన్నాయి, మనుషులు నియమించేటువంటి నియమాలు ఉన్నాయి. అంటే ఈ మనుషులు నియమించే వాటిలో కలుషితం ఉన్నాయి, దేవుని యొక్క నియమాల్లో మాత్రం కలుషితం లేవు. మూడవది కుల కట్టుబాట్లు. కులం కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కులంలో. అయినా దేవుని నమ్ముకున్నా అని అంటే కొంతమంది నేను దేవుని నమ్ముకున్నా నాకేం కులం అని అంటారు. ఇది కూడా సరైనటువంటి విషయం కాదు. మనం దేవుని నమ్ముకున్నా మనకంటూ ఒక కులం ఉంది, వాటి కట్టుబాట్లు ఉన్నాయి, అవి మనం పాటించాల్సిందే. సో రాను రాను కుల వ్యవస్థ అనేటువంటిది పోతా ఉందనంటే అది పోయిందాకనే మనం ఉండాలి కదా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక కులం కట్టుబాటు మనం చూస్తాం. యేసు ప్రభు అప్పటికి భూమి మీద ఉన్నాడు. 22వ వచనం, 9:22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చూడండి, యూదుల్లో ఉన్నటువంటి ఒక నియమం, వాళ్ళ కులం కట్టుబాటు. మన కులం అని పేరు పెడతాం కానీ వాళ్ళకి ఆ కులం అనేది లేదు. కానీ వాళ్ళు ఏంటంటే మేము యూదులము, మేము పరిశైలము, మేము శాస్త్రులం అనేటువంటి తెగలు ఉన్నాయి వాళ్ళలో కూడా. వాళ్ళు ఒక నియమాన్ని పెట్టుకున్నారు. ఏంటంటే మరియమ్మ యేసోపు ఒక బిడ్డకి జన్మనిచ్చాడు. వాస్తవానికి దాంట్లో యేసోపు యొక్క పాత్ర ఏం లేదు. మరియమ్మకి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పెరిగి పెద్దోడయ్యాడు, దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు, అద్భుతాలు చేస్తా ఉన్నాడు. నేనే క్రీస్తుని అని ఆయన చెప్పాడు. పరలోకం నుంచి దేవుడు కూడా చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడని. బాప్తిసం నుంచి యోహాను చెప్పాడు, నతానేలు చెప్పాడు. ఇలా చాలా మంది యేసుని క్రీస్తు అని నమ్ముతున్నారు. కానీ యూదులు ఏమనుకున్నారంటే ఎవరైనా సరే ఈయన్ని క్రీస్తు అని ఒప్పుకుంటే, వాస్తవానికి యూదులందరూ క్రీస్తు కోసం చూస్తున్నారు. క్రీస్తు అంటే మెస్సియా అని, అభిషిక్తుడు, రాజు అని. యూదులకు రాజుగా ఒక ఆయన పుట్టబోతున్నాడు అని వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక నిరీక్షణ. యెషయా చెప్పాడు కదా 9వ అధ్యాయం 6వ వచనంలో. ఇంకా ధర్మశాస్త్రం అనేక సార్లు కూడా మెస్సియా రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి. వాస్తవానికి వాళ్ళందరూ మెస్సియా కోసం చూస్తున్నారు. మెస్సియా వచ్చాడు, నేనే క్రీస్తు అని చెప్తుంటే నమ్మట్లే. సరే, నమ్మకపోతే అది నీ బలహీనత, అలా ఉండాలి కదా. ఎవరైనా నమ్మితే వాడిని మేము ఇలేస్తాము కులంలో నుంచి. ఇది కులం కట్టుబాటు. ఇది కులం కట్టుబాటే. అంటే కులానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి.
చివరిది ఏంటంటే ప్రభుత్వ శాసనాలు, ప్రభుత్వ నియమాలు. 4 విధాలుగా ఉన్నాయండి. మనం చూస్తాం, దేవుడిని కొన్ని నియమిస్తాడు, మనుషులు కొన్ని నియమిస్తారు, కులం కట్టుబాట్లు ఉంటాయి, ప్రభుత్వం కొన్ని నియమాలు చేస్తాయి. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, నేను రాశాను అది. మనుషులు చెప్పినా, కులం చెప్పినా, ప్రభుత్వం చెప్పినా అవి దేవుని యొక్క నియమాలకు అడ్డుగా ఉంటే మనం వాటిని పాటించాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటారు కదా క్రైస్తవులు, మాకు ఏం కట్టుబాట్లు లేవు అంటారు కదా. అది ఎప్పుడు అనంటే, ఆ మాట అనాల్సింది, మన దేవుని యొక్క నియమాలకు వాళ్ళు అడ్డుపడినప్పుడు. అప్పుడు మనం ధైర్యంగా చెప్పవచ్చు, మేము మీ కట్టుబాట్లు అన్నీ వింటాం కానీ ఇది మాత్రం వినం, ఎందుకంటే ఇది మా దేవుని యొక్క నియమాలకు అడ్డొచ్చింది, అందుకు మేము ఇది మాత్రం వినాం, మిగతా ఎన్నెన్ని చెప్పు మేము చేస్తాం, ఇది మాత్రం చేయం. ఒకసారి అపోస్తుల కార్యములో ఎవరు చెప్పినా కానీ మన మంచికే, ఓకే, కానీ అవి ఎంతవరకు అంటే 4వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో పెద్దలు, పరిసయ్యులు, పెద్దలు వీళ్ళందరూ కూడా అపోస్తుల్ని బెదిరిస్తా ఉన్నారండి. 18వ వచనం, 4:18. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, చూడండి, వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, ఒక సభ, యూదుల్లో ఒక సభ ఉండేది, సన్నిహెడెడ్ అనే సభ ఒకటి ఉండేది, అది మహాసభ అంటారు దాన్ని. ఇక్కడ పెద్దలు, శాస్త్రులు, అధికారులు, సమాజపు అధికారులు ఉంటారు. వీళ్ళందరూ కూడి పేతురు యోహాన్ని బెదిరిస్తున్నారు. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అని ఆజ్ఞాపిస్తున్నారని. యేసు ప్రభు వాళ్ళకేం చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు వాక్యం చెప్పాడు, చూద్దాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించండి. యేసు ప్రభు ఎవరండి? ఇప్పుడు పరలోకం మీదను భూలోకం మీదను సర్వాధికారం పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి నేను మీకు ఏం ఆజ్ఞాపించానో వాటన్నిటిని వాళ్ళకి బోధించండి అని ఆయన చెప్పాడు. అంతకుముందు వీళ్ళు ఆ మాటను పట్టుకొని వీళ్ళు ఆయా ప్రాంతాల్లో బోధిస్తూ ఉంటే, ఇప్పుడు పెద్దలు, శాస్త్రులు, అధికారులు అందరూ వచ్చి మీరు మాట్లాడకూడదు అని చెప్తున్నారు. పేతురు యోహాను ఏమంటున్నారు? మీరు దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? యేసు మా దేవుడు, ఆయన మాకేం చెప్పాడంటే, పరలోకం మీద భూలోకం మీద నాకు సర్వాధికారం ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించండి అని మా దేవుడు మాకు చెప్పాడు. ఇప్పుడు మీరేం బోధించొద్దు అంటున్నారు. ఇప్పుడు ఎవరి మాట వినాలి? పేతురు యోహాను చెప్తున్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమో, మీరేం చేస్తారో చేసుకోండి, మేము మాత్రం దేవుని మాట వింటాం. అంటే మనము కట్టుబాట్లు పాటించాలి, పద్ధతులు పాటించాలి. ఎంతవరకు అంటే మన దేవుని యొక్క నియమాలకు అడ్డు రానంత వరకు మనం పాటించాలి. అడ్డొచ్చాయంటే అప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించాలి, పెద్దలను ఎదిరించాలి, కులాన్నైనా వ్యతిరేకించాలి, ఎవరినైనా వ్యతిరేకించాల్సిందే అడ్డు రానంత వరకు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి, రాజు అందరికీ
అధిపతనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి, వారికి లోబడి ఉండుడి. చూడండి, ఇంకా 18-17 వచ్చిన వరకు కూడా మనం గమనిస్తే ఇక్కడ పేతురు చెప్పే విషయం ఏంటంటే, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనము మనుషులు నియమించే కట్టడాలకు లోబడాలి. కుల కట్టుబాట్లైనా పెద్దల కట్టుబాట్లైనా ఏవైనా సరే మనం లోబడాలి. ఎంతవరకు అనంటే దేవుని యొక్క నియమాలకు అడ్డు రానంత వరకు. ఒకసారి అడ్డు వచ్చిందంటే అది ప్రభుత్వమైనా ఇంకెవరైనా సరే. దానియేలు గ్రంథము మనం గమనిస్తే, దానియేలు గ్రంథము అనగానే అది ఏ ప్రభుత్వం? అది మాదియా పారసిక ప్రభుత్వం. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటువంటి ఆ సమయంలో యూదులు కూడా ఎవరి కింద ఉన్నారు? మాదియా పారసికుల కింద ఉన్నారు, వాళ్ళ చేతి కింద ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఆ రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద విగ్రహం చేశాడంట. అది 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పు. చూడండి, 60 మూరలు అంటే 90 అడుగులు, 90 అడుగుల ఎత్తు, 90 అడుగుల వెడల్పు అంట. పెద్ద విగ్రహాన్ని చేసి దాన్ని బంగారంతో పొదిగించి ఆ పెద్ద బంగారు విగ్రహాన్ని నిలబెట్టి ఇప్పుడు అంటున్నాడు, మీరు అందరూ దానికి దండం పెట్టాలా అంటున్నాడు. ఇది శాసనం, ఇది ప్రభుత్వం నియమించినటువంటి శాసనం. 90 అడుగులు ఎత్తున్నటువంటి ఆ విగ్రహము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ విషయం. అంటే ఇది ప్రభుత్వం యొక్క నియమం, అది అందరూ పాటించాల్సిందే. రాజు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు, 90 అడుగులు ఎత్తు, 90 అడుగుల వెడల్పు. చూడండి, ఎత్తు ఓకే, మరి ఎడల్పు 90 అడుగులు ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాల. అంత పెద్ద విగ్రహం చేశాడు, దాన్ని నిలబెట్టాడు, అందరూ దానికి దండం పెట్టాలంటున్నాడు. ఇది ప్రభుత్వం యొక్క శాసనము. ఎవరైనా దండం పెట్టకపోతే వాడిని చంపేస్తాం. దానియేలు యొక్క 3 స్నేహితులు ఉన్నారు, వీళ్ళ మీద దండం పెట్టమంటున్నారు. దండం పెట్టకపోతే వాళ్ళని అగ్నిగుండం వేస్తారు. అది శాసనం. అది వీళ్ళంటున్నారు, రాజా మేం మాత్రం నమస్కారం చేయం. నువ్వు చంపుతావా చంపు, ఏమని చేసుకో, మేం మాత్రం నమస్కారం. ఎందుకంటే మా దేవుడు మాకు ఒక నియమం పెట్టాడు. 10 ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, ఏ రూపం చేసుకోకూడదు, దేనికి సాగిలి పడకూడదు. దేవుడు మాకు మొట్టమొదటిగా చెప్పాడు, ఏ రూపం చేసుకోకూడదు, దేనికి సాగిలి పడకూడదు. ఇప్పుడు నువ్వు పెద్ద బొమ్మ తయారు చేసావు, దానికి దండం పెట్టమని చెప్తున్నావు, నమస్కారం చేయమని చెప్తున్నావు. ఇప్పుడు మీకు నమస్కారం చేస్తేనేమో మా దేవుని నియమము మేము పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, నువ్వు మా మీద అధికారివే, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నువ్వు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నావు, మేము కూడా నీ కింద దాసులమే, ఇంకోటి చెప్పు చేస్తాం. కానీ మా దేవుని యొక్క నియమానికి అడ్డుగా వస్తే అది మా వల్ల కాదు. ఆయన కోపం పెరిగిందంట రాజుగారి బాగా. అరే, అగ్నిని 7 అంతలు పెంచడం అన్నాడంట. అది వరకు 70 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఇప్పుడు దాన్ని 70 పోయి 490 డిగ్రీలు చేశాడంట. దాన్ని 7 అంతలు పెంచాడంట అగ్నిగుండాన్ని, 7 అంతలు. దాంట్లో పడేయండి అన్నాడంట. పడేశారండి. కాబట్టి నియమాలు పాటిస్తాం, ఆచారాలు పాటిస్తాం. ఎంతవరకు అంటే దేవుని యొక్క నియమాలకు అడ్డు రానంత వరకు పాటిస్తాం. అడ్డు వచ్చిందా, అది కులమైనా ప్రభుత్వమైనా ఇంకెవరైనా సరే, ఆఖరికి తల్లి అయినా తండ్రి అయినా, దేవుని యొక్క నియమాలకు అడ్డుగా వస్తే ఎవరైనా సరే ఎదిరించాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మీరు అనొచ్చండి, తల్లి కంటే గొప్పవాడా దేవుడు? ప్రభుత్వం కంటే గొప్పవాడా దేవుడు? దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరు? చూడండి, ఒకసారి మనము ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనము, ద్వితోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది మనము
నీకును నీ తరువాత నీ సంతతి వారికి నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. చూడండి, ఫస్టే చెప్పాను నేను, మనుషులు కొన్ని మంచి మాటలు చెప్తారు, మంచి నియమాలు ఏర్పాటు చేస్తారు. బరువు మీద బరువు వేయకూడదన్నా, పెద్దవాడిని గౌరవించాలన్నా, ఇలా మనుషులు ఏ నియమాలు చెప్పినా కూడా అవి మనకి మంచివే. అంటే కొంత కలుషితం ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. నియమాలు మనుషులకు మంచివే, ప్రభుత్వం నియమించిన అవి కూడా మంచివే. రోడ్డు మీద ఇలా వెళ్ళాలి అంటారు, ట్యాక్సీలు కట్టాలంటారు, అవన్నీ మంచివే. దేవుడు వీళ్ళందరికంటే మించి దేవుడి యొక్క నియమాలు ఎలా ఉంటాయంటే, నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు. నువ్వే కాదు, నీ తర్వాత నీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అనే విధంగా దేవుని యొక్క నియమాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, దేవుడు సర్వానికి అధిపతి. ఇందా చెప్పాను కదా, పరలోకం మీద భూలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు యేసుక్రీస్తు వారు. మరి సర్వాధిపతి చెప్పిన మాటలు వినాలనా, లేకపోతే మనం అంటాం కదా, మనం నేర్చుకున్నాం, రోమా ప్రభుత్వంలో కైసర్ ఒక ఆయన ఉంటాడు. కైసర్ అంటే అందరికంటే పెద్దోడు. సామంతరాజులు ఉంటారు, పేలిక్స్ గాని, పేస్తు గాని, అగ్రిప్ప గాని, ఈ రాజులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు సామంతరాజులు. కానీ అసలు ఎవడంటే కైసరు. ఆయన అందరికంటే పెద్దోడు. రోమా సామ్రాజ్యానికి పెద్దోడు ఎవరంటే కైసర్, సీజర్ అంటారు. అలాగనే ఈ ప్రభుత్వం కానీ, పెద్దలు కానీ, కుల నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు అధిపతులే, వాళ్ళు నాయకులే. కానీ వాళ్ళకంటూ కొన్ని లిమిట్లు ఉన్నాయి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, పైన ఆకాశం అందును కింద భూమి అందును ఆయన సర్వాధికారం కలిగిన వ్యక్తి, ఎల్లప్పుడూ నీ మేలు కోరే వ్యక్తి. కాబట్టి ఆయన చెప్తే తప్పకుండా మనం వినాలి. ఆయన నియమాలు మనము ఎల్లప్పుడూ పాటించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే, నియమాలు అనేటువంటి చాలా మంచి. కలుషితమైన నియమాలు అవి పక్కన పెట్టండి కాసేపు. నియమాలు అనేటువంటి మంచి. పెద్దలు వాళ్ళకున్న జ్ఞానం చొప్పున మనకి కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా ఆలోచించి కొన్ని నియమాలు మనుషులకు నియమిస్తారు. అంటే ఇవి మేలు చేస్తాయి. దేవుడు కూడా నీవెల్లప్పుడూ క్షేమంగా ఉండాలని దేవుడు కూడా ఈ ఏర్పాట్లు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క నియమాలకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతను మనం గుర్తించట్లే. మనుషుల యొక్క నియమాల్ని మనము హైలైట్ చేసుకుంటున్నాం. ఉదాహరణకు నేను కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, కుటుంబంలో ఎవరైనా చనిపోతే వీళ్ళు ఎక్కడ నిద్రలు చేసి వచ్చేదాకా ఎవరింటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తవమే. ఇప్పుడు కుటుంబంలో చనిపోయారు కాబట్టి మేము నా బాధలో ఉన్నాము, ఈ బాధ వాళ్ళకెందుకులే అని చెప్పి మీ ఇంటికి రాములే, బయట ఉంటాము, మా ఇంట్లో కూడా ఎటువంటి విలాసవంతమైన కార్యక్రమం ఏర్పాటు చేయము, శుభకార్యాలు చేయము, ఇలాంటి కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఓకే, ఇవి ఎంత దూరం తీసుకెళ్లారంటే, ఇప్పుడు దేవుడి యొక్క నియమం ఏంటి? హెబ్రీ పత్రిక 10:24 సమాజంగా కూడటం మానవద్దు అన్నాడు. ఇప్పుడు మనకి ఈ ఆచారం అడ్డు వస్తుంది. స్త్రీలు కూడా ఆ నెలసరి విషయంలో మేము రాగండి అంటారు. అంటే ఆచారాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క నియమాలను మనము వ్యతిరేకిస్తున్నాం, పాటించట్లే. తల్లి చచ్చిపోయింది ఓకే, తండ్రి చచ్చిపోయాడు ఓకే, లేదా కూతురు చచ్చిపోయింది ఓకే, బాధలో ఉన్నా ఓకే, మరి దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నాం? రాకూడదండి, లోపల చర్చిలో రాకూడదంట, ఇంట్లోకి రాకూడదంట, కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి, మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయి. ఆచారం అనేటువంటి అవి బయట ఉండాలి, దేవుని దగ్గర కాదు. ఇందా చెప్పాను కదా, దేవుని యొక్క నియమాలకు అడ్డుగా వస్తే కాసేపు వాటిని పక్కన పెట్టాలి. ఇలా మన అనేక సార్లు కూడా మనుషులు పాటించేటువంటి పద్ధతులు దేవుని యొక్క నియమాలని ఆటంకపరుస్తున్నాయి. ఒకసారి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసినా, మార్కు సువార్త 7వ అధ్యాయం చూసినా, యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఇదే సమస్య వచ్చింది.
మత్తయి సువార్త 15:2 నీ శిష్యుల చేతులు నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారం అతిక్రమించున్నారని అడిగిరి. యేసు ప్రభుని అడుగుతున్నారంట. యేసు ప్రభుని అడుగుతున్నారు పెద్దలు కొంతమంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు వచ్చి ప్రభుతోటి వాదం పెట్టుకుంటున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది పెద్దల పారంపర్యాచారం మీరుతున్నారు. పెద్దలు ఒక నియమం చెప్పారండి. ఏంటి ఆ నియమము? భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి. మంచిదే, అది ఎవరు కాదనలేరు. ఆరోగ్య స్తోత్రం అది. ఇప్పుడు శిష్యులు పాటించలేదు దానికి వాళ్ళు పెద్ద హైలైట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఇది ఒక సాకు మాత్రమే. ప్రభు మీద గొడవ పెట్టుకోవాలి, శిష్యుల మీద గొడవ పెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్ అది. దీన్ని వాళ్ళు సాకుగా తీసుకున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తే ఏమవుద్దండి? నువ్వు భోజనం చేస్తే నాకేమైనా అవుద్దా? నాకేం కాదు. నీకేదైనా సమస్య వస్తే నీకు వస్తుంది. నీ సమస్యని నేనెందుకు దాన్ని తీసుకోవాలి? చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తే అది వాడికి నష్టం. వడ్డిచ్చే వాళ్ళు చేతులు కట్టుకోలేదంటే అది అందరికి నష్టం. దాన్ని మనము గొడవ పెట్టుకోవచ్చు ఆ విషయంలో. ఒక వ్యక్తి చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తే అది వాడే నష్టపోతాడు కదా, వాడి సమస్య మనకెందుకు? దాన్ని మనం గొడవ పెట్టుకోవాలా? ఇక ప్రభు కూడా ఏం చేశాడంటే చూడండి, ప్రభుకి కోపం వచ్చింది. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీరు చేసే పనులు ఏంటి? సరే వాళ్ళు అతిక్రమించారు, ఓకే. పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమించారు, చేతులు కడుక్కోలేదు, తప్పే. మరి మీరు కూడా అదే తప్పు చేస్తున్నారుగా అని ప్రభు అడిగాడు. ఈయన ఎందుకు అడిగాడంటే తిరిగి గొడవ పెట్టుకోవాలని కాదు, వాస్తవం చెప్పాలని. చాలా మంది ఆ కాలంలో ఏం చేశారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కింద చూడండి 7-9 వచనాల్లో వేషధారులారా, మధ్యలో చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారిని వ్యర్థముగా ఆరాధించున్నారు. ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ఆచారాలు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా మనుషులు ఆచారాలు పెట్టుకున్నారంట. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి అని చెప్పినట్లుగా ఆరాధించాలి. దాంట్లో మనుషుల పద్ధతులు ఉండకూడదు. వీళ్ళు ఆచారాలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఆరాధనలో కూడా పెట్టారంట. అందుకు ఆయన కోపం వచ్చి ఎదురు మాట్లాడారు, కానీ వేరే ఉద్దేశం లేదు. వాస్తవం ఏంటంటే ఆరాధనలో మనుషుల యొక్క పద్ధతులు ఉండకూడదు, మనుషులు కల్పించిన పద్ధతులు ఆరాధనలో ఉండకూడదు. అది గమనించాలి మనం. మనుషుల పద్ధతులు బయటే ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనుషుల పద్ధతులు ఇక్కడ ఉండకూడదు. ఈరోజు చాలా మంది కూడా సంఘాల్లో రకరకాలైనటువంటి పద్ధతులు పాటిస్తున్నారు. దేవుడు చెప్పినటువంటి పద్ధతులు ఆరాధనలో కూడా పాటిస్తున్నారు. అవి ఆరాధనని వ్యర్థం చేస్తున్నాయి, నీ ఆరాధనని వ్యర్థపరుస్తున్నాయి. ఉపయోగం లేదు. నువ్వు మనుషుల పద్ధతులు ఆరాధన చేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు మాల అనేటువంటి ఆచారం వచ్చింది కదా, ఇది మనుషుల యొక్క పద్ధతులు. అవి ఆరాధన వ్యర్థమైపోదు. ఇలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి లోకంలో. మనం క్రైస్తవులు ఏం చేస్తున్నామంటే అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం, ఆరాధనలో పెడుతున్నాం. సంగీతాలు వాయించడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ, కేకలేయటం కానీ, ఇవన్నీ మనుషుల యొక్క పద్ధతులు. వాటిని మనము ఆరాధనలో పెడితే దేవుడు మన ఆరాధనని అంగీకరించాడు. కాబట్టి ఇంకా చాలా విషయాలన్నీ ప్రభు చెప్పడం. వచ్చే వారం కూడా మనం ఇదే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటి వాస్తవం ఏంటంటే ఆచారాలు పద్ధతులు మంచివే, జ్ఞానం గల వారు చెప్తే మంచి, అనుభవం వాళ్ళు చెప్తే మంచి, దేవుడు చెప్తే ఇంకా మంచి. రెండవ విషయం ఏంటంటే ఏ పద్ధతి అయినా ఏ ఆచారమైనా దేవుని యొక్క నియమాలకు అనుకూలంగా ఉంటేనే. దేవుని నియమాలకు వ్యతిరేకంగా ఉంటే అది ఏ నియమమైనా మనము వాటిని పాటించాల్సిన అవసరం లేదు. రెండవ మాట ఏంటంటే ఆచారాలు పాటించాలి. పేతురు ఏం చెప్పాడు? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. అన్ని పాటిస్తాం, అడ్డు రానంత వరకు అన్ని పాటిస్తాం. అడ్డు వచ్చిందా అప్పుడు మనము వ్యతిరేకిస్తాం. కాబట్టి ఇలాగ మనము ఆచారాలు పద్ధతులు అనేటువంటి మనము ఏది మంచిది ఏది చెడు అని మనం ఆలోచన చేసుకోవాలి. రెండవది, మన దేవుని నియమాలకు అడ్డుగా వస్తే మనం దాన్ని
తిరస్కరించారు. కొన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం.